నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. రాజకీయాల్లో రాష్ట్రాల సరిహద్దులు ఉంటాయి, కానీ భక్తికి, సేవకు, సంకల్పానికి ఎలాంటి సరిహద్దులు ఉండవు అని నిరూపిస్తూ ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్. మాట ఇవ్వడం ఎవరైనా చేస్తారు, కానీ ఆ మాటను కార్యరూపంలోకి తెచ్చేవాడే నిజమైన నాయకుడు. సరిగ్గా ఇదే ఇప్పుడు తెలంగాణలోని కొండగట్టులో జరుగుతోంది. శనివారం కొండగట్టు అంజన్న సన్నిధిలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాజకీయాల్లో రాష్ట్రాలకి సరిహద్దులుంటాయి, మ్యాపుల్లో గీతలుంటాయి, కానీ భక్తికి, సేవకు, సంకల్పానికి మాత్రం ఎలాంటి గీతలు ఉండవు అని మరోసారి నిరూపిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మాటల రాజకీయాలు చేసే నాయకులు చాలామంది ఉంటారు, కానీ మాట ఇచ్చాక దాన్ని కార్యరూపంలోకి తెచ్చే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదైన కోవలోకి వస్తారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ విషయం తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో జరుగుతోన్న పరిణామాలతో మరోసారి స్పష్టమవుతోంది. తెలంగాణ గడ్డపై ఉన్న కొండగట్టు అంజన్న ఆలయం అంటే కేవలం ఒక దేవాలయం కాదు, అది లక్షలాది మంది భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. దీక్షలు తీసుకుని కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకునే భక్తులు కూడా ఎక్కువే. అలాంటి పవిత్రమైన క్షేత్రం పట్ల పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయనకు ఇలవేల్పు. అందుకే రాజకీయ హోదాలు వచ్చినా, అధికార బిజీ అయినా, భక్తుడిగా ఆయన మనస్సు ఎప్పుడు ఆ స్వామి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఘనమైన ఎన్నికల విజయానంతరం పవన్ కళ్యాణ్ తొలిసారి కొండగట్టుకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న దృశ్యాలు అప్పట్లో అందరికీ గుర్తుండే ఉంటాయి. ఎలాంటి హంగులు, ఆర్భాటం లేకుండా ఒక సాధారణ భక్తుడిలా స్వామి సన్నిధిలో నిలబడి మొక్కులు చెల్లించారు. ఆ సమయంలో అక్కడి అర్చకులు, ఆలయ నిర్వాహకులు పవన్ కళ్యాణ్ దృష్టికి ఒక ముఖ్యమైన సమస్యను తీసుకొచ్చారు. స్వామి, దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉన్నారు, కానీ వారికి ఉండడానికి సరైన వసతులు లేవు, దీక్ష విరమణ మండపం లేదు, వర్షం వస్తే ఎండలు మండితే భక్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని వారు తమ ఆవేదనను పవన్ కళ్యాణ్కి వ్యక్తం చేశారు. ఆ మాటలు విన్న వెంటనే పవన్ కళ్యాణ్ మనసు కదిలిపోయింది. రాజకీయ నాయకుడిగా కాదు, ఒక భక్తుడిగా ఆ సమస్యను చూశారు. అక్కడే అర్చకులకు, భక్తులకు మాట ఇచ్చారు. అంజన్న సేవలో నా వంతు సాయం తప్పకుండా ఉంటుంది అని. ఇది ఇక్కడితో ఆగిపోదు అని చెప్పారు. చాలామంది నాయకులు అలాంటి మాటలు చెప్పి అక్కడితో వదిలేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా జరగలేదు. ఆంధ్రప్రదేశ్కు తిరిగి వెళ్లిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కొండగట్టు ఆలయ అభివృద్ధికి సహాయం చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. ఇది చాలా సున్నితమైన విషయం. ఒక రాష్ట్రంలోని దేవస్థానం నిధుల్ని మరో రాష్ట్రంలోని ఆలయ అభివృద్ధికి వినియోగించడం అంటే సాధారణ నిర్ణయం కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఉద్దేశం రాజకీయంగా కాదు, పూర్తిగా ఆధ్యాత్మిక సేవ కోణంలో ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అర్థం చేసుకున్నారు. అందుకే వెంటనే సానుకూలంగా స్పందించారు. దాంతో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా 35.19 కోట్ల రూపాయల భారీ నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో కొండగట్టులో భక్తుల కోసం ఆధునిక సత్రం, విశ్రాంతి గదులు, దీక్ష విరమణ మండపం నిర్మించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక ఇబ్బంది పడకుండా ఉండేలా అన్ని వసతులు కల్పించబోతూ ఉన్నారు. ఇది కేవలం భవనాల నిర్మాణం కాదు, ఇది భక్తుల కష్టాలకు ఇచ్చిన గౌరవం. ఇది మాట నిలబెట్టుకున్న నాయకత్వానికి నిదర్శనం. ఈ అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ స్వయంగా కొండగట్టులో శంకుస్థాపన చేశారు. ఒక ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణలోని ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేయడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక ఐక్యతకు సజీవ ఉదాహరణ. రాజకీయాలు ఎంత వేరైనా భక్తి దగ్గర అందరూ ఒక్కటే అనే భావనను ఇది బలంగా చాటుతోంది. అందుకే ఈ కార్యక్రమం సాధారణంగా చూడలేం, ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా చెప్పుకోవాలి. ఇక ఈ పర్యటనలో ఆధ్యాత్మికతతో పాటు రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన అభ్యర్థులను ప్రత్యేకంగా కలుసుకుని వారి అనుభవాలు తెలుసుకుని భవిష్యత్తు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో జనసేన అడుగులు ఎలా ఉండాలి, ప్రజల మధ్య ఎలా బలపడాలి అనే అంశాలపై కూడా చర్చ జరిగింది. మొత్తానికి కొండగట్టులో శనివారం ఒక ప్రత్యేకమైన వాతావరణం కనిపించింది. జై శ్రీరామ్, జై అంజన్న నామస్మరణతో ఆలయం మార్మోగిపోయింది. అదే సమయంలో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. అటు దైవ కార్యం, ఇటు ప్రజా కార్యం రెండింటినీ సమతూకంగా నడిపించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ వేస్తోన్న అడుగులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ భక్తుల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకుడిగా, భక్తుడిగా, సేవాభావంతో ముందుకు వెళ్లే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఈ ఘట్టంతో మరోసారి తనదైన ముద్ర వేశారు. అటు దైవ కార్యం, ఇటు ప్రజా కార్యం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ వేస్తోన్న అడుగులు చాలా ఆసక్తికరంగా మారాయి.